ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి అందరూ బ్యాండ్లు కట్టుకుని విషెస్ అయితే చెప్పుకుంటున్నారనమాట. కానీ మనకు అలాంటి సెంటిమెంట్లు పట్టింపులు ఏం లేవు అనమాట. ఎందుకంటే నాకైతే మాత్రం ఒక ఫ్రెండ్ కూడా లేరనమాట, మంచి బెస్ట్ ఫ్రెండ్. అందరూ తూతూ మంత్రం ఫ్రెండ్సే అనమాట. ఎందుకంటే అది జెన్యున్ పర్సన్ అయితే నాకైతే మాత్రం ఇప్పటివరకు తగలేదు. స్కూల్లో మాత్రం ఒక్క ఫ్రెండ్ ఉండేదన్నమాట. తనైతే మాత్రం నాకు తను ఏది కొనుక్కుంటే అది కూడా కొనిచ్చేది. ఇద్దరం చాలా బాగుండేవాళ్ళం అనమాట. ఇద్దరు కూడా ఒకటే స్కూలు ఒకటే ట్యూషన్ అనమాట. ఇక తను రాకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదని అడిగేదాన్ని అనమాట. ఇక అక్కడితో అయితే మా ఫ్రెండ్షిప్ 10th క్లాస్తో అయిపోయింది. తన తర్వాత పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది. తర్వాత ఒకటి 2 సార్లు మాత్రమే తనైతే చూశాను. కాకపోతే ఎప్పటికీ అయితే మాత్రం మర్చిపోను అనమాట. అంత బాగుండేది మా ఫ్రెండ్షిప్. ఇప్పటికి కూడా గుర్తొస్తానే ఉంటుంది. అందరు అలా ఉంటారని కాదు కానీ కొంతమంది మాత్రమే అలా ఉంటారనమాట జెన్యూన్గా. ఇక కొంతమంది అయితే మాత్రం బాగా చదువుకునే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారనమాట, రిచ్ పర్సన్స్తోనే అనమాట. అప్పటి నుంచే నాకు మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయాను, నేను అసలు ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ చేయకూడదని చెప్పేసి అనిపించింది. ఇక మా పిల్లలు నిన్నైతే మాత్రం ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేతులు నిండా తగిలించుకుని వచ్చారు, ఫ్రెండ్స్ గట్ట వేసారని. ఇక రాగానే అయితే మాత్రం నన్ను అడిగారనమాట, మనకి ఎవరు ఫ్రెండ్స్ లేరా అని చెప్పేసి. ఇక నాకెవరు వద్దమ్మా అన్నాను, నేను ఫ్రెండ్ అనమాట. ఇక మా పిల్లలు నాకు ఒక పెద్ద ఫ్రెండ్స్ అని మాత్రం ఫిక్స్ అయిపోతాను ఎప్పుడు నేను. నా 9th క్లాస్లో మాత్రం ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఇక మా ఫ్రెండ్ అయితే మాత్రం నాకన్నా సరే వేరే వాళ్ళతో బాగా ఆడుకుంటుంది, వాళ్ళతోనూ క్లోజ్గా ఉంటుంది, అలాగే కలిసి భోజనం చేస్తుంది, కొనుక్కోవడానికి వెళ్తుంది. అదైతే మాత్రం చూసి అసలు నాకు చాలా బాధేసింది అనమాట. నన్ను పట్టించుకోవట్లేదు, నాతో కూడా సరిగ్గా మాట్లాడలేదనమాట. ఇక నేనైతే మాత్రం అసలు ఫుల్గా ఏడ్చాను అనమాట. ఇక వేరే ఫ్రెండ్ అయితే చూసి ఎందుకు ఏడుస్తున్నావు ఏంటంటే నేను ఇట్లా జరిగిందని అయితే చెప్పానమాట. చెప్తే తనకు చెప్పిందనమాట, మా ఫ్రెండ్కి చెప్తే ఇక అయ్యో సారీ అని చెప్పిందనమాట నా దగ్గరికి వచ్చి. ఇక ఆ ఫ్రెండ్ అయితే మాత్రం ఒక చాక్లెట్ ఇచ్చి మా ఇద్దరిని మాత్రం కలిపిందనమాట. మేమేం చేస్తామంటే ఎవరైనా సరే కొన్ని రోజులు పలుకోపోతే ఎవరో ఒకళ్ళ మధ్యలో వచ్చి ఒక చాక్లెట్ తీసుకుని వచ్చి ఇక చెరుసగం అయితే ఇచ్చి మా ఫ్రెండ్షిప్ని అయితే కలుపుతారనమాట. ఇక అలా అయితే గడిచిపోయేది అనమాట మా అల్లరి ఫ్రెండ్షిప్. ఇక నాకైతే మాత్రం వడలు తినాలనిపించింది, అది మసాలా వడ సాయంత్రం పూట వేడివేడిగా చేసుకుని అయితే తిన్నానమాట. ఇక మా పిల్లలు కూడా వచ్చే టైంకి అయితే వాళ్ళకి కూడా రెడీగా చేసి పెట్టాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. కొంచెం వడలు అయితే పక్కన పెట్టాను, పులుసు చేసుకుందాము అనే. పులుసు అయితే నాకు చాలా ఇష్టం, సూపర్.